తాచుపాముకు పాలు పోసి పెంచినట్లు ప్రపంచాన్ని వణికించిన ప్రాణాంతక వైరస్కు అగ్రరాజ్యాలు ఆర్థిక సాయం చేశాయా? ప్రాణాలు కాపాడాల్సిన సైన్స్ ప్రాణాలు తీసే బయో వెపన్గా మారిందా? ఎస్, ఇది ప్రకృతి సృష్టించిన విపత్తు కాదు, పక్కా స్కెచ్తో ఆడిన పొలిటికల్ మైండ్ గేమ్. ఇన్నాళ్ళు గుట్టిచప్పుడు కాకుండా దాచిన డార్క్ సీక్రెట్స్ ఇప్పుడు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. కరోనా వైరస్ పుట్టుక వెనుక అమెరికా ప్రమేయం ఏంటి? ఇంటెలిజెన్స్ బాస్గా తులసి గబార్డ్ బయటపెట్టిన సంచలన నిజాలేంటి? హెల్త్ రంగాన్ని శాసించిన ఆంటోనీ ఫౌచి ఆడిన అసలు ఆట ఏంటి? వాళ్ల ప్రయోగాలకు లక్షలాది మంది బలి కావాలా? ఈ డెడ్లీ వైరస్ వెనుక ఉన్న ఆ మిస్టరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. కరోనా వైరస్ ప్రపంచ గతిని మార్చేసిన ఒక భయంకరమైన పీడకల. లక్షలాది ప్రాణాల్ని బలికొని గ్లోబల్ ఎకానమీని కుప్పకూల్చిన ఈ మహమ్మారి పుట్టుక వెనుక ఉన్న డార్క్ మిస్టరీ ఇప్పటికీ పూర్తిగా వీడలేదు. ఈ వైరస్ మరక నిజంగానే ప్రపంచాన్ని ఉద్దేశపూర్వకంగా అతలాకుతలం చేశారా అన్న సందేహం సామాన్యుల్లో బలంగా నాటుకుపోయింది. ఇది కేవలం ఒక ప్రకృతి సహజమైన విపత్తు కాదని, అగ్రరాజ్యాల ల్యాబ్ వైఫల్యాల వల్లే జరిగిందన్న వాదనలు ఇప్పుడు మరింత బలం పుంజుకుంటున్నాయి. ముఖ్యంగా డ్రాగన్ కంట్రీ చైనా, అమెరికాల పాత్రపై అంతర్జాతీయ స్థాయిలో తీవ్రమైన డైరెక్ట్ చర్చ నడుస్తోంది. అమాయక ప్రజల ప్రాణాలతో ఆడుకున్న ఆ పొలిటికల్ గేమ్స్ వెనుకున్న అసలు వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉండడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను ఉత్కంఠ రేపుతోంది. అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ హోదాలో తన చివరి పని రోజైన జూన్ 19న తులసి గబార్డ్ బయటపెట్టిన సంచలన పత్రాలు ఈ వ్యవహారాన్ని ఊహించని మలుపు తిప్పాయి. ఆ పదవిలో ఆమె వెల్లడించిన కీలక డాక్యుమెంట్స్ ఇప్పుడు గ్లోబల్ డిబేట్కు దారితీయడమే కాకుండా భవిష్యత్ పరిణామాలకు తీవ్రమైన సంకేతాలిస్తున్నాయి. ముఖ్యంగా మహమ్మారి వ్యాప్తి సమయంలో చైనా ఇంటెలిజెన్స్ అధికారులతో సాగిన రహస్య సంభాషణలు వాస్తవాల్ని తొక్కిపెట్టేందుకు ఏకంగా అమెరికా నిఘా విభాగంలోనే కొందరిని వాడుకున్న తీరును ఆమె ఎండగట్టడం ఈ ఎపిసోడ్లో ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్గా నిలిచింది. వైరస్ ఆరిజిన్స్ వెనక తాగి ఉన్న బడాబాబుల బండారాన్ని ఆమె నిర్భయంగా పబ్లిక్ చేయడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక చైనాలోని వ్యూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో గబ్బిలాల కరోనా వైరస్పై జరిగిన ప్రమాదకర పరిశోధనలకు అమెరికా ఆర్థిక సహాయం చేసిందనేది అత్యంత వివాదాస్పద అంశం. గెయిన్ ఆఫ్ ఫంక్షన్ అనే ఈ డెడ్లీ రీసెర్చ్ కోసం డాక్టర్ ఫౌచి అమెరికా ట్యాక్స్ పేయర్స్ డబ్బును కోట్ల రూపాయల్లో ఫండ్స్గా మళ్లించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్. ఒకవైపు చైనాతో కోల్డ్ వార్ నడుపుతూనే మరోవైపు వాళ్ల బయో ల్యాబ్లకు నిధులు ఇవ్వడం వెనుక ఉన్న అమెరికా ద్వంద్వ వైఖరి ప్రతి ఒక్కరికీ స్పష్టంగా అర్థమవుతోంది. ఈ సీక్రెట్ ఫండింగ్ వల్లే ఇలాంటి సూపర్ స్ప్రెడర్ వైరస్ పుట్టుకొచ్చింది అన్న వాదనల్ని కొట్టిపారేలేం. అసలు మనుషుల ప్రాణాల్ని హరించే ఇలాంటి ప్రయోగాలకు అమెరికా ఎందుకు స్పాన్సర్ చేయాల్సొచ్చిందనేది ఇప్పుడు ప్రధానంగా విశ్లేషిస్తున్నారు. ఈ డేంజరస్ బయో ల్యాబొరేటరీల నెట్వర్క్ కేవలం ఒక్క చైనాకే పరిమితం కాలేదన్నది మరో షాకింగ్ నిజం. చైనాతో పాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30కి పైగా దేశాల్లో ఉన్న 120కి పైగా జీవ ప్రయోగశాలలకు అమెరికా సుదీర్ఘకాలంగా ఫండింగ్ ఇస్తోందన్న రిపోర్ట్స్ మరింత కలకలం రేపుతున్నాయి. అసలు ఈ గ్లోబల్ బయో నెట్వర్క్ వెనుకున్న అమెరికా కంట్రోల్ స్ట్రాటజీ ఏంటన్నది $1 మిలియన్ ప్రశ్న. ఏ దేశంలో ఎలాంటి వైరస్లను డెవలప్ చేస్తున్నారో తెలియని పరిస్థితి. భవిష్యత్తులో జరగబోయే బయో వార్ఫేర్ కోసం అగ్రరాజ్యాలు ముందుగానే పక్కాగా స్కెచ్ వేసుకున్నాయా అన్న భయం కలుగుతోంది. సైన్స్ అనేది ఎప్పుడూ మానవ సంక్షేమం కోసం, ప్రాణాంతక రోగాలకు వ్యాక్సిన్ కనిపెట్టడం కోసం మాత్రమే ఉపయోగపడాలి. కానీ అదే అడ్వాన్స్డ్ సైన్స్ని మానవ వినాశనానికి దారితీసే బయో వెపన్స్గా మార్చడం ఎంతవరకు సమంజసమని ఎక్స్పర్ట్స్ తీవ్రంగా విశ్లేషిస్తున్నారు. ఇలాంటి వైరల్ ప్రయోగాలు ఒకవేళ ల్యాబ్ దాటి బయటకొస్తే కలిగే అపార నష్టాన్ని మనం రీసెంట్గా కరోనా రూపంలో లైవ్గా చూసాం. కేవలం ఫార్మా మాఫియా ప్రయోజనాల కోసం లేదా ప్రపంచంపై ఒక గుత్తాధిపత్యం చెలాయించేందుకు ఈ తరహా ప్రాణాంతక వైరస్లను సృష్టించడం అత్యంత హేయమైన చర్య. ఇలాంటి బయో టెర్రరిజం ప్రయోగాలకు సైంటిఫిక్ రీసెర్చ్ అనే లీగల్ ముసుగు వేయడాన్ని అంతర్జాతీయ సమాజం కఠినంగా నిలదీయాల్సిన సమయం ఇది. చూశారుగా, కేవలం ఒకే ఒక్క దేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా వందల సంఖ్యలో ఉన్నటువంటి బయో ల్యాబ్లకు అమెరికా గుట్టుచప్పుడు కాకుండా నిధులు ఎలా పంపుతుందో, మానవ సంక్షేమం కోసం జరగాల్సినటువంటి ప్రయోగాలు బయో టెర్రరిజంగా ఎలా మారాయో స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ వేరే ఉంది.
ఇంత ప్రమాదం పొంచి ఉందని తెలిసి కూడా అమెరికా ఇంటెలిజెన్స్ ఎందుకు సైలెంట్గా ఉంది? 3 దశాబ్దాలకు పైగా ప్రభుత్వ వైద్య విభాగాన్ని శాసించిన డాక్టర్ ఆంథోనీ ఫౌజీ ఇందులో పోషించినటువంటి పాత్ర ఏంటి? ఆ డార్క్ డీల్స్ వెనుకున్నటువంటి మాస్టర్ మైండ్స్ ఎవరు? ఆ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. ఇక్కడ అందర్నీ తొలిచేస్తున్న మరో ప్రధానమైన ప్రశ్న అమెరికా ఇంటెలిజెన్స్ వైఫల్యం గురించి. ఇలాంటి గెయిన్ ఆఫ్ ఫంక్షన్ ప్రయోగాలు అత్యంత ప్రమాదకరమని అగ్రరాజ్యానికి ముందుగానే తెలుసు. ఆయా రీసెర్చ్ సెంటర్స్లో కనీస బయోసేఫ్టీ లెవెల్స్ కూడా సరిగ్గా లేవని వాళ్లకు పక్కాగా ఇన్ఫర్మేషన్ ఉంది. అయినా సరే వాళ్లు ఆ డేంజరస్ పరిశోధనల్ని ఎందుకు అడ్డుకోలేదు? ఈ వ్యూహాత్మక మౌనం వెనుక దాగి ఉన్న అసలు ఉద్దేశమేంటి? చైనా తప్పు చేస్తోందని తెలిసి వాళ్లకు భారీగా రీసెర్చ్ గ్రాంట్స్ ఇవ్వడం వెనుకున్న సీక్రెట్ డీల్స్ ఏంటో బయటపడాలి. ప్రమాదం ముంచుకొస్తోందని తెలిసి కావాలనే కళ్లు మూసుకోవడం ద్వారా అమెరికా ఈ గ్లోబల్ డిజాస్టర్లో తనకు కూడా సమాన బాధ్యతుందని పరోక్షంగా నిరూపించుకుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో ఒక విలన్లా ప్రధానంగా వినిపిస్తున్న పేరు డాక్టర్ ఆంథోనీ ఫౌజీ. 38 ఏళ్ల పాటు NIAID అధిపతిగా మాజీ అధ్యక్షుడు జో బైడెన్కు ప్రధాన వైద్య సలహాదారుగా పనిచేసిన ఆయన పక్కా ప్లాన్తో వాస్తవాల్ని సమాధి చేశారు. ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయింది అన్న నిజాల్ని తొక్కిపెట్టే కరోనా జంతువుల నుంచే సహజసిద్ధంగా పుట్టిందనే అబద్ధాన్ని అమెరికా ప్రభుత్వ విధానంగా మార్చి బలంగా ప్రచారం చేయించారు. అత్యంత శక్తివంతమైన స్థానంలో ఉండి ఈ ప్రాణాంతక కుట్రకు దిశానిర్దేశం చేసిన ఫౌజీ పాత్రపై ఇప్పుడు పారదర్శకంగా సమగ్ర విచారణ జరగాలని డిమాండ్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. తనకున్న విచక్షణాధికారాల్ని ఉపయోగించి ఇలాంటి ప్రాణాంతక ప్రయోగాలకు ఆయన ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో ఖచ్చితంగా తేలాల్సిందే. ఇంత సుదీర్ఘకాలం పాటు అత్యంత బాధ్యతాయుతమైన గవర్నమెంట్ పదవిలో ఉన్న ఒక వ్యక్తి తీసుకున్న మిస్టేక్ నిర్ణయాలను అమెరికా అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడెలా సమర్థించుకోగలదు? కేవలం ఒక వ్యక్తి అహంకారం లేదా ఒక వ్యవస్థ చేసిన బ్లండర్ మిస్టేక్ వల్ల ప్రపంచంలోని 800 కోట్ల నుంచి అమాయక ప్రజల జీవితాలు డెత్ రిస్క్లో పడ్డాయి. ఫౌజీ చెప్పే సమర్థనల్ని, ఆయన ఇచ్చే సిల్లీ ఎక్స్క్యూజ్లను ఇప్పుడు సాక్షాత్తు అమెరికన్ కాంగ్రెస్ కూడా నమ్మే స్థితిలో లేదు. పబ్లిక్ ఫండ్స్ని పక్కదారి పట్టించి గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీని పూర్తిగా గాలికొదిలేసిన ఈ నిర్లక్ష్యపు తీరును డిఫెండ్ చేసుకోవడం ఏ అగ్రరాజ్యానికి సాధ్యం కాదు. ఈ స్కామ్ వెనుకున్న ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పరిశీలిస్తే నిజం అర్థమవుతుంది. ఓవరాల్ పిక్చర్ చూసుకుంటే ఈ కరోనా సంక్షోభం అనేది కేవలం ఒక సాధారణ హెల్త్ ఎమర్జెన్సీ మాత్రమే కాదు. 2 అగ్రరాజ్యాలు కలిసి పక్కాగా ఆడిన ఒక బ్లడీ పొలిటికల్ మైండ్ గేమ్. డ్రాగన్ చైనా తన ల్యాబ్ లీక్ నిజాల్ని కప్పిపుచ్చి ప్రపంచాన్ని దారుణంగా మోసం చేస్తాయి. అమెరికా ఆ సీక్రెట్ ప్రయోగాలకు ఫండింగ్ ఇచ్చి తాను కూడా ఆ మహాపాపంలో భాగస్వామైంది. ఈ 2 దేశాల ఈగో, గ్లోబల్ ఆధిపత్య పోరు మధ్యలో సామాన్య జనం సమితలయ్యారు. కోట్ల మంది రాత్రికి రాత్రే ఉద్యోగాలు పోయాయి. ఎన్నో కుటుంబాలు తమ ఆత్మీయుల్ని కోల్పోయాయి. ఈ అపారమైన ప్రాణ, ఫైనాన్షియల్ నష్టాలకు అసలు బాధ్యులెవరు? కేవలం విచారం వ్యక్తం చేసి చేతులు దులుపుకుంటే సరిపోదు, వీటికి మూల్యం చెల్లించాల్సిందే. ఇలాంటి ఒక భయంకరమైన గ్లోబల్ క్రైసిస్ తర్వాత కూడా ఐక్యరాజ్యసమితి లాంటి ఎపెక్స్ సంస్థలు, WHO లాంటి ఇంటర్నేషనల్ హెల్త్ ఆర్గనైజేషన్స్ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. పవర్ఫుల్ దేశాలను పాయింట్అవుట్ చేసి నిలదీయడంలో ఈ గ్లోబల్ బాడీస్ పూర్తిగా ఫెయిల్ అయ్యాయి. భవిష్యత్తులో ఇలాంటి ల్యాబ్ బేస్డ్ డెడ్లీ వైరస్లు మళ్లీ పబ్లిక్లోకి లీక్ కాకుండా ఉండాలంటే కఠినమైన గ్లోబల్ చట్టాలు వెంటనే రావాలి. ప్రతి బయో ల్యాబ్ మీద ట్రాన్స్పరెంట్గా థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్స్ తప్పనిసరి చేయాలి. ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపైకొచ్చి తప్పు చేసిన బడా దేశాలపై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించాలి. లేదంటే సైన్స్ మన పాలిట మరో మృత్యుపాసంగా మారడం గ్యారంటీ. చివరిగా ఒక్కటే, ప్రపంచంపై కరోనా వేసిన ఆ భయంకరమైన వైరస్ మరక చరిత్ర పుటల్లో ఎప్పటికీ చెరిగిపోదు. ఈ మహమ్మారి ప్రకృతి సహజంగా సృష్టించిన విపత్తు ఎంతమాత్రం కాదు. అగ్రరాజ్యాల పవర్ హంగర్, దురాశ వల్ల పుట్టిన ఒక బయలాజికల్ రాక్షసుడు. పరోక్షంగా చైనా, అమెరికా 2 దేశాలు కలిసి తమ సీక్రెట్ ఆపరేషన్స్ ద్వారా ప్రపంచాన్ని అతలాకుతలం చేశాయన్నది కాదనలేని గ్లోబల్ సత్యం. తులసీ గబార్డ్ చేసిన సంచలన ఆరోపణలు, ఫౌజీ ల్యాబ్ ఫండింగ్ మిస్టరీలు అన్నీ ఖచ్చితంగా ఈ వాదనకే బలం చేకూరుస్తున్నాయి. ఇకనైనా ఆ వైరస్ మూలాల్ని పారదర్శకంగా విచారించి ఈ మహావిషాదానికి కారణమైన వారిని బోన్లో నిలబెట్టాలి. ఈ సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్ ఇంకెన్ని బ్లాక్ బస్టర్ సంచలనాలు బయటపెడుతుందో వేచి చూడాలి.
అదండి అసలు వాస్తవం. డ్రాగన్ కంట్రీ చైనా, పెద్దన్న అమెరికా, ఈ రెండు దేశాల ఈగో, గ్లోబల్ ఆధిపత్య పోరు మధ్య అమాయక జనం బలైపోయారు. లక్షలాది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తప్పు చేసింది వాళ్ళు, ప్రాణాలతో మూల్యం చెల్లించింది మాత్రం సామాన్యులు. ఈ బయో టెర్రరిజం ఇలానే కొనసాగితే రేపటి రోజున అడ్వాన్స్ సైన్స్ అనేది మానవాళికి వరం కాదు, ఒక పెద్ద మృత్యుపాసం కాబోతోంది. ఇదొక్కటి ప్రపంచ దేశాలు గ్రహిస్తే చాలు. నిజాన్ని నిగ్గు తేల్చి అసలు దోషులను బోనులో నిలబెట్టేంత వరకు ఈ పోరాటం ఆగకూడదు. ఇది అమాయకుల ప్రాణాల మీదకు తెచ్చిన ఆట. దీనికి ముగింపు ఖచ్చితంగా పడాల్సిందే.